ఆదికాండము 8:20వ వచనాన్ని చదువుతున్నాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రధానమైన అంశం. వింటున్నారు అందరూ? ఎందుకు బలిపీఠం ప్రాముఖ్యమైన ప్రధానమైన అంశం చెప్పాలి. ఎందుకు బలిపీఠం ప్రాముఖ్యమైనది ప్రధానమంటే ఏంటి సార్? మొదటిది కరెక్ట్. ప్రథమ సంఖ్య, ప్రథమ ఫలం. ప్రధానము అంటే మొదటిది అని. ఎందుకు ప్రధానమైనది చెప్పట్లేదు ఎవరు? అది బలి అర్పించే ఎందుకైతే అసలు బలి లేకుండా మనం విమోచించబడ్డామా చెప్పండి? యేసుప్రభు బలి లేకుండా అది ఎప్పటికైనా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అది మన పుట్టిక ఎక్కడంటే ఆ బలిపీఠం. ఎక్కడ పుట్టామంటే మన అందరం కూడా సిలువలో పుట్టాం. హల్లెలూయా. అది మా అమ్మ మా నాన్న నన్ను కన్నారు, అది వేరు. ఆత్మీయంగా దేవుడు మనలను కన్నాడు, అది సిలువ దగ్గర కన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి బలిపీఠం అనేది ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. ఆ బలిపీఠమును గురించి బైబిల్ గ్రంథములో చాలా ప్రాముఖ్యంగా లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. అబ్రహాము బలిపీఠము కట్టాడు, యాకోబు బలిపీఠము కట్టాడు. అబ్రహాము 4-5 సార్లు బలిపీఠము కట్టాను అని ఉంటుంది. బలిపీఠము అనగానే మనం జ్ఞాపకము చేసుకోవలసిన అంశం ఏమిటంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణము. హోల్ నైట్ ప్రేయర్లో నేను అదే అంశాన్ని చెప్పాను. 84వ కీర్తన 3వ వచనము నుండి 2వ ప్రసంగంలో చెప్పాను. 84వ కీర్తన 3వ వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవా ఏముంది అక్కడ? సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములు చూడవలెనని. మూడు సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకల నివాసము దొరికెను. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. అదే అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బలిపీఠం అంటే యేసు ప్రభువు. అక్కడ పిచ్చుకలు అని పోల్చుకుంటున్న వ్యక్తి ఎవరంటే కోరాహు కుమారులు. ఆ కీర్తన కోరాహు కుమారులు రచించింది. అది మన అంశం ఆ రోజు నైట్. కోరాహు కుమారులు భయంకరమైన పాపంలో నశించిపోవలసిన స్థితిలో ఉన్నారు. అసలు దేవుడు ఎంతగా వాళ్ళ మీద పగపెట్టాడంటే ప్రాణములతోనే వారి కుటుంబములను పాతాళములో దిగిపోయాయి. హల్లెలూయా. పరిగెట్టుకెళ్తుంటే భూమి కనబడితే దిగిపోయాడు అనమాట. అంతే. వాళ్ళ కుటుంబీకులు అందరూ పాతాళంలో దిగిపోయారు. అతనికి సపోర్ట్ చేసినటువంటి 250 మందికి ఆకాశం నుండి అగ్ని వస్తే ఫ్రై అయిపోయారు అందరూ. అది ఆ హోల్ నైట్ ప్రేయర్లో మనం మాట్లాడుకున్నాం. అయితే కోరాహు కుమారులు ఎందుకు బ్రతికారు, ఎలా బ్రతికారు? ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా దేవుని ఉగ్రతను తప్పించుకోలేము, కానీ ఒక చోటకు వెళ్తే దేవుని ఉగ్రతను తప్పించుకోవచ్చని కోరాహు కుమారులు గ్రహించి ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గర బలిపీఠం దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకు వీళ్ళు ఎక్కడికి పరిగెట్టినా భూమి చీరుకొట్టు భూకంపంలాగా ఊడిపోతూ వాళ్ళు మింగేస్తుంటుంటే బలిపీఠం దగ్గరికి వచ్చేసరికి భూమి 4 వైపుల నుంచి ఆగిపోయింది. ఎందుకంటే ఆ బలిపీఠం యేసు ప్రభు యొక్క శిలువ మరణము. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం కూడా మనం తీస్తే యేసు ప్రభువును గురించి సువార్త ప్రకటించటానికి పౌలు
ఏథెన్సు పట్టణానికి వెళ్ళాడు. సువార్త ప్రకటించటానికి పౌలు ఎక్కడికి వెళ్ళాడు? ఏథెన్సు పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే మనకులాగా స్టార్టింగే ఫైటింగ్ అని అంటారు కదా, అలాగ వెంటనే సువార్త చెప్పే పద్ధతి ఆయనకి లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు అన్నీ గమనించి అప్పుడు సువార్త చెప్పటం ప్రారంభించాడంట. ఆయన సువార్త చెప్పే పద్ధతిలో మనం చూస్తే అపోస్తుల కార్యాలు ఏథెన్సు వారులారా సమస్త విషయములలో వచనం చెప్పు, కొంతమంది తెలియదు కదా. 22 చదువు. మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనిపించింది. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉందంట. అక్కడ ఏమని రాయబడి ఉందంటే ఒక బలిపీఠం కనిపించింది. ఆ బలిపీఠము క్రింద దాని మీద ఏమని రాయబడి ఉందంటే తెలియబడని దేవునికి. అంటే ఒక దేవుడు ఉన్నాడు, అతడు ఇంకా తెలియబడలేదు, ఆ దేవుడు ఇంకా ఈ లోకానికి రాలేదు అని అర్థం. తెలియబడలేదు అంటే అది చూశాడట పౌలుకి ఆధారం దొరికింది. వాళ్ళకి సువార్త ప్రకటించడానికి బైబిల్ అవసరం లేదు, వాళ్ళ గ్రంథాల్లోనే యేసు ప్రభు ఒక శిలువ మరణమును గురించి ఉంది. మన దేవుడు ఎంత గొప్పవాడంటే అన్ని మత గ్రంథాలలో ఆయన గురించి ప్రత్యక్షపరుచుకొని తర్వాత పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి సేవకులు ఒక విధంగా చెప్పారు, యేసు ప్రభు మహాత్మా గాంధీ ఒకటేనని చెప్పాడు అంటారు. యేసు ప్రభు పోలీస్ స్టేషన్లో మహాత్మా గాంధీ ఫోటోను యేసు ప్రభు ఫోటో పక్కన పెడతారు. మహాత్మా గాంధీ ఎటువంటి వారంటే యేసు ప్రభు అలాంటి వారే అయినా ఆయన ఒకటేరా, ఆయన దేవుడు ఏంటి అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్లో వెంకటరామణ మూర్తి ఫోటో ఎవరి ఫోటోలు అయినా పెడుతున్నారా? యేసు ప్రభు ఫోటో పెట్టారు అంటే ఆయన అలా కొట్టినా సరే నోరు మూసుకున్నారు కదా, అలా ఊరుకుండా చెప్పి పెట్టుకుంటున్నారేమో మరి నాకు తెలియదు అని అంటే అప్పుడు పాస్టర్ గారు ఒక సమాధానం చెప్పారట. అయ్యా, మహాత్మా గాంధీ 1947లో భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు కదా, తేకముందే మహాత్మా గాంధీ పుడతాడు, తర్వాత భారతదేశానికి 1942లో స్వాతంత్రం తీసుకొస్తారని ఎక్కడైనా రాసిందా అని అన్నాడు. లేదండి అన్నాడు. కానీ యేసు ప్రభు పుట్టకముందే పుడతారు, శిలువ మరణిస్తారు, ఆయన జీవితం అంతా పాత నిబంధనలో రాయబడి ఉంది, మరి ఈయన గొప్పవాడు ఎందుకయ్యారండి అని అంటే ఆయన వెంటనే ఇంకో ప్రశ్న అన్నాడంట. ఆయన కన్యకు పుట్టును అని మీరే రాసేసుకున్నారు, పుట్టాడు అని మీరే రాసేసుకుంటే ఎవరు నమ్ముతారయ్యా అని అన్నాడు. నిజమే కదా, యెషయా గ్రంథంలో పుట్టబోతున్నాడు అని రాసుకొని మత్తయి సువార్తలో పుట్టాను అని రాసేసుకుంటే ఎవరు నమ్ముతాడు అని అంటే అప్పుడు ఆయన అన్నాడంట, నిజమే బైబుల్లో అలా రాశారనుకున్నాను, కానీ ఇతర మత గ్రంథాల్లో కూడా యేసు ప్రభు పుట్టబోతున్నాడు మరణించబోతున్నాడు అంటే అందులో రాశారని అడిగాడు. అలాగే ఏథెన్సు పట్టణము వాళ్ళ యొక్క మత గ్రంథాలలో కూడా యేసు అని ఒక వ్యక్తి వచ్చి మన కొరకు చనిపోతాడని వాళ్ళు విశ్వసించారు కాబట్టి బలిపీఠం మీద తెలియబడని దేవునికని రాశారు. అప్పుడు పౌలేమన్నాడంటే తర్వాత వచ్చును, మీరు తెలియక దేనినైతే ఆరాధించుచున్నారో దానినే నేను ప్రకటించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. అన్నాడు, తెలియక దేనినైతే మీరు ఆరాధిస్తున్నారో దానిని నేను ప్రచురపరుచుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన దేవుడు మన చెప్పానా, దేవేంద్రుడు అంటే అర్థం ఏంటి? దేవుళ్ళకు దేవుడు అని అర్థం. హల్లెలూయా. దేవేంద్రుడు అంటే ఇది ఒక హిందూ మత గ్రంథంలోని దేవుడు అనుకుంటాను. నేను మోకాలు వేసి ప్రభువుని అడుగుతుంటున్నా ఒకసారి, దేవేంద్రుడా నీకు స్తోత్రాలు. దేవుళ్లకు దేవుడని మోసే అన్నాడు. వేల్పులలో నీకు సమానులెవరు, పరిశుద్ధతలో మహనీయుడా. వేల్పులు అంటే దేవతలు దేవుళ్ళని అర్థం. దేవుళ్ళందరిలో గొప్పవాడని 91వ కీర్తనలో మోసే మరలా చెప్పుకుంటాడు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఆ దేవుడు మన కొరకు సిలువలో మరణించాడు. దానికి సాదృశ్యముగా పాత నిబంధనలో
బలిపీఠాన్ని దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రము కలుగును. హల్లెలూయా. కాబట్టి బలిపీఠము అనే అంశమును తీసుకోగానే యేసు ప్రభువు శిలువ మరణమును జ్ఞాపకము చేసుకోవచ్చు. ఇది ఒక అంశం. కానీ నా అంశం ఈరోజు అది కాదు. ఎందుకంటే నేను ఏం చెప్పినా దాని గురించి ముందు ఒక సబ్జెక్ట్ తీసుకురావాలి. అది నా అంశం ఏంటంటే బలిపీఠము మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా సాదృశ్యముగా ఉంది. బలిపీఠము మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా సాదృశ్యముగా బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు నేను మీకు అడుగుతుంటాను ఒక ప్రశ్న, లేదంటే నేను చెబుతుంటాను, మీరు శ్రద్ధగా వినండి. బలిపీఠము అంటే అర్పించేది, అంటే అర్పణం అన్నమాట. బలిపీఠము అంటే త్యాగము. బలిపీఠం అంటే ప్రాణం పోగొట్టుకునేది. బలిపీఠం అంటే సహనము. సహనం లేకుండా ఒకడు పోతాడు చెప్పండి. బలిపీఠం అంటే ఆధారము. బలిపీఠము లేకుండా మనం బ్రతుకుతున్నావా? ఇలాగ బలిపీఠమును గురించి ఆలోచిస్తే బలిపీఠం అంటే ప్రార్థన, బలిపీఠం అంటే స్తుతులు, స్తోత్ర బలులు అని అంటున్నాను. స్తోత్ర బలులు. నేను ఈ మధ్య ఒక పాట రాసుకున్నాను, అది రికార్డింగ్ కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ స్టూడియోలో కూడా పాడేశాను. అందులో 2వ చరణం, ఆ పాట అంతా ఆధ్యాత్మిక జీవితం గురించే రాసుకున్నాను. ఆ 2వ చరణములో నేను రాసుకున్నప్పుడు శ్రేష్టమైన స్తోత్ర బలులు నీకు అర్పింప నాకు నేర్పమయ్యా అని నేను చరణంలో రాసుకున్నాను. హల్లెలూయా. కాబట్టి బలి అనేది స్తుతులు. ఇంకా మనం ఆలోచిస్తే బలి అనేది మన ఆధ్యాత్మిక జీవితం. కాబట్టి బలిపీఠం దేనికి పోలి ఉంది? మన ఆధ్యాత్మిక జీవితానికి పోలి ఉంది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం దేనికి పోలి ఉంది? నువ్వే ఒక బలిపీఠం. అది ఇప్పుడు నీ మీద ఏం చేయాలి? నిన్ను తీసుకెళ్ళి బలి ఇచ్చేయాలి, నీ మీద బలులు అర్పించాలి. బలిపీఠం ఏం చేస్తుందంటే దేవునికి సువాసన అందిస్తుంటుంటుంది. ఎప్పుడు కూడా ఏం అందిస్తుంటుంది? సువాసన అన్నమాట. దాని మీద అర్పణం పెట్టగానే దేవుడికి మహా ఆనందం. అది బలిపీఠం మనకి సాదృశ్యము అని చెప్పటానికి బైబిల్ గ్రంథములో ఒక వచనం ఉంది. ఆ వచనం నేను చెప్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 13వ వచనము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు కనిపెట్టుకుని ఉండువారు. అప్పుడు చెప్పండి, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలువారై ఉన్నవారనియు మీరు ఎరుగరా. బలిపీఠముతో పాలువారై ఉన్నారని మీరు తమ్మును ఇతను క్షమించి, నువ్వు స్టార్ట్ చేసి అతను ముగించాడు కదా, నువ్వు క్షమించి సార్. బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలువారై ఉన్నారు. బలిపీఠము యొద్ద కనిపెట్టుకొని ఉండవారు పాత నిబంధనలు ఎవరు? యాజకులు. క్రొత్త నిబంధనలో యాజకులు ఎవరు? మనం. హల్లెలూయా. హల్లెలూయా. నేను యాజకుడిని చెప్పండి ఎవరికి? పోనీ రాజులు అని చెప్పుకోండి. నేను రాజు, నేను గొప్పవాడిని అని చెప్పుకోండి. చెప్పుకొని తప్పేం లేదు. అసలు మనకంటే గొప్పవాడు ఉన్నాడు. యేసు రక్తం చేత కడగబడి దారిల్లి అమ్మాటిలో కూర్చుంటే ఒక ఆమె అప్పుడుదా కూర్చుంది, పక్కన వెళ్ళి కాలుకుని కూర్చుంటే లేచి వెళ్ళిపోయి పక్కన నుంచి నల్లచూస్తుంది. అప్పుడు అనిపించింది, అసలు నేను ఎవరనుకుంటున్నాను? సర్వశక్తుడు దేవుని కుమారుని నా పక్కన కూర్చుంటే నీ భాగ్యం, వద్దనుకుని పోయాను. హల్లెలూయా. అంతే కదా. అసలు మనం నీతిమంతుని కొట్టుట, మనం కొట్టినా కూడా వాళ్ళకి ధన్యత. నీతిమంతుని కొట్టుట వాళ్ళకి ఉపకారం, తైలాభిషేకం అన్నారు. మనల్ని కొడితే వాళ్ళకి ఆశీర్వాదం. కాబట్టి బాగా కొట్టించుకుందాం. హల్లెలూయా. సువార్త కొరకు ప్రభువా నన్ను తన్నండి అని చాలాసార్లు అడిగాను. ఇప్పుడు వచ్చి ఆ మొత్తం తీరలేదు. ఇంకా అది మీరైనా అడగండి. కానీ చాలా మాటలు అన్నారు, అది మాత్రం సంతోషంగా ఉంది. కొద్ది ముందుకు వచ్చినట్టు తంతే ఇంకా బాగుందని నా ఆనందం. ఒకసారి మాత్రం ఒక సువార్త ప్రకటిస్తే ఇదే కలకత్తాలో అయితే నీ కాలు తీసేసేవాడు అని అన్నాడు. సొట్టకాలతోని దేవుని మహిమపరచచ్చు అనమాట.
దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎంతమందికి సాక్ష్యం చెప్పొచ్చు కదా. ఈ మధ్యకాలంలోనే ప్రభు సన్నిధికి రమ్మని పంపిస్తే డోంట్ సెండ్ అగైన్ దట్ మెసేజ్, ఐఎమ్ 100% హిందూ అని పంపించాడు. తమ్ముడు చూశాడు మా పంపిస్తే ఓహో బాగానే ఉంది, ఎందుకులో ఆర్గ్యుమెంట్ చేయడం అని వదిలేసాం. ఆర్గ్యుమెంట్ చేసేవానికి అసలు 100% హిందువులు మనమే కదా. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం బలిని చక్కగా మనం అనుసరిస్తున్నాం. హల్లెలూయా. అది అసలు హిందువులు ఎవరు అంటే మనం. గ్రంథమే పట్టుకోరు, అసలు ఆ గ్రంథాలు ఏంటో తెలియదు, దాని అట్ట కూడా తెలియదు. 100% హిందూ. ఎప్పుడైనా భగవద్గీత అట్ట చూశాడంటే అది కూడా తెలియదు. దేవుడు ఒక మహాకృపను బట్టి చాలా గ్రంథాలు చదివి, నేను చిన్నప్పటి నుంచి వినాయక చవితి దొరుకుడు కూర్చొని ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం ఈశ్వరపుత్రాయ నమః అని చదివిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం కూడా అలా చేయొచ్చు. యేసుక్రీస్తాయ నమః, స్తోత్రారుడాయ నమః, ఉన్నతుడాయన నమః, ఆది అంతం లేని వాడే నమః అని కూడా అనొచ్చు. అలా అలాగంటారు. మన స్టైల్గా దేవానికి స్తోత్రం 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 అంటాం. కొద్దిగా డిఫరెంట్ అంతే. వాళ్ళు స్తుతులు ప్రభుకే చెల్లిస్తున్నారు, మనము ప్రభుకే చెల్లి. వారు తెలియక ఆరాధిస్తున్నారు, మనం తెలుసుకొని ఆరాధిస్తున్నాం. తెలుసుకొని ఆరాధించుట ధన్యత. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి బలిపీఠము అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది. మనం బలిపీఠముతో సమానమని లేఖనము సెలవిస్తుంది. అయితే ఈ బలిపీఠమును గురించి 3 లేదా 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మన ఆధ్యాత్మిక జీవితము అనే బలిపీఠములు ఎలా ఉండాలంటే ప్రార్థనలతో, స్తుతులతో, బలులతో, పరిశుద్ధాత్మ అగ్నితో రగులుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. కానీ కొందరు బలిపీఠాలు ఎలాగున్నాయో తెలుసా? ఇశ్రాయేలీల జాతిలో వారి బలిపీఠములు ఎలాగున్నాయంటే, మొదటి రాజుల గ్రంథము, దయచేసి తీయండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయములో 30వ వచనం చదువుదాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగుగా చేసి ఇక్కడ వినండి, అక్కడ క్రింద పడి ఉన్న యెహోవా బలిపీఠం పడిపోయింది. ఏంటి బలిపీఠం? అసలు బలిపీఠం పడిపోయే స్థితిలోని ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు చూడండి. అక్కడ జరిగిన సంగతులన్నీ మనం ఆలోచిస్తే మొదటి నుంచి ఇశ్రాయేలీలు ఆ బలిపీఠం మీద యెహోవాకు బలులు అర్పించవలసింది పోయి, అసలు బలిపీఠం దాని సంగతే మర్చిపోయి అది కింద పడిపోయిన దాన్ని పట్టించుకోవడం మానేసిన స్థితిలో ఇశ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళ హృదయానికి యెహోవా దేవుడని మనసుకు అనిపిస్తున్నా కానీ బయలు కూడా దేవుడు అనుకుంటున్నారు. ఇలాంటి 2 తలంపుల మధ్య ఉన్నప్పుడు దేవుడు ఏలియాను అక్కడికి పంపించాడు. ఏలియా వెళ్ళి కొండ మీద కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళి 21వ వచనములో అంటాడు, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. రంజిత్ ఓఫర్ గారు క్యాసెట్స్ మీద కర్మేలు పర్వత సందేశాలని రాసి ఉంటుందన్నమాట. ఏ క్యాసెట్ వచ్చినా కర్మేలు పర్వత సందేశాలని రాసి ఉంటుంది. అయితే నేను ఒకరోజు చదివి ప్రతి క్యాసెట్కి ఆ పేరు పెట్టారంటే ఏదో కారణం ఉంటుంది కదా అని అడిగాను. అడిగితే అప్పుడు రాజుల గ్రంథంలో ఈ మాట నాకు చూపించి, ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందు అని ఉంది కదా. వాక్యములో ఒకటే సత్యము, అన్ని అబద్ధాలు. అంటే వాక్యంలో బైబిల్లో ఏదో ఒక వచనం సత్యం అనుకోకండి, అలా చెప్పట్లేదు. బైబిల్ చెబుతున్నటువంటి సత్యం ఏదో ఒకటే, మిగిలినవన్నీ ఏవైనా అబద్ధాలు అయి ఉండాలి. చాలామంది విశ్వాసులు తడబడుతుంటుంటారు. ఏది సత్యం? ఇది సత్యమా? అది సత్యమా? ఇది కరెక్టా? అది కరెక్టా? చాలామందికి దశంభాగం ఎక్కడో వాళ్ళకి తెలియదు. చాలామందికి సెల్ గ్రూపుల వాళ్ళలో తెలీదు, చర్చిలో వాళ్ళకి తెలీదు, ఎక్కడ తినొచ్చో మరి అక్కడెక్కడో ఇచ్చేవో తెలీదు, దశంభాగాల గురించి తెలియదు. చాలామందికి ప్రార్థన గురించి తెలియదు. కొంతమంది ఎలాగంటున్నారు, కొంతమంది అలాగంటున్నారు. ఒక అతనైతే ఉపవాసం చేయ అవసరం లేదు, ఆవిడ చెప్పారు ఉపవాసం చేయమన్నది కానీ ఆజ్ఞ, బైబిల్ ఆజ్ఞ అది లేదు కదా. ఉపవాసం మీరు చేయడం అనగా నష్టం చేయలేదు మానే అని ఒకరు అంటున్నారు, అది ఆజ్ఞని కొంతమంది చెప్తున్నారు అని. ఇలాగా అనేకమైన బోధలకి తేడా ఉంది కదా. అందులో ఏదో ఒకటే సత్యం కాబట్టి
ఏలియాలాగా నేను ప్రకటిస్తుంది సత్యమని నేను నమ్మాను కాబట్టి కర్మేలు పర్వత సందేశాలని పెట్టుకున్నాను. నేను ఇక్కడికి వచ్చాక ఈ మాటలు నేను ఆలోచించాను. నిజమే, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. చాలామంది దేవుళ్ళు ఈ లోకంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన భారతదేశంలో 330 కోట్ల దేవుళ్ళు ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. 3,000,000 దేవతలు అని పాట కూడా పాడుతుంది. అయితే ఒకరోజు ఒక అతనితో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు మా ఇద్దరికి మాటల్లో వచ్చిందనమాట. మన భారతదేశంలో మొత్తం జనాభా ఎంత బ్రదర్ అని అడిగాను. 102 కోట్లు. మన భారతదేశంలో 102 కోట్ల జనాభా ఉన్నారట మొత్తంగా. కానీ మన భారతదేశంలో దేవుళ్ళు ఎంత? 330 కోట్లు. ఈ 102 330లో తీసేస్తే ఇంకే ఎంతమంది బ్యాలెన్స్ ఉంటారు దేవుళ్ళు? చెప్పండి మీరే. చాలా ఉంటారు. మరి ఎలా నమ్మేవారు ఈ విషయాన్ని? కొద్దిగా ఆలోచించాను కదా, ఎలా నమ్మేవు? కాకపోతే దేవదూతలు ఉన్నారు. నాకు ఒక నలుగురు, నీకు ఒక ఇద్దరు, నాకు ఒక నలుగురు కావాలంటారేమో. వాళ్ళ లెక్క నాకు వద్దు, దేవుడి లెక్క కావాలి. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇలాగ మనం సత్యమును ప్రకటించాలి. అయితే వీళ్ళు అసలు దేవుడెవరో తెలిసి కూడా ఆ దేవుడిని ఆరాధించట్లేదు, దేవుడిని ప్రార్థన చేయట్లేదు, దేవునికి బలులు అర్పించట్లేదు. బలిపీఠం పడిపోయిందో పక్క. అక్కడికి ఏలియా వెళ్ళి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు తడబడుచుందరు? యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలు దేవుడైతే బయలును ఆరాధించండి అని అంటే ఎవడో ఒక్క మాట ఏట్రా ఉండు నుంచి చిలగరుస్తున్నట్టు అన్నట్టు నిజంగా మాట్లాడలేదు. బైబిల్లో ఉంది అక్కడే. అప్పుడు ఏలియా ఆలోచించాడు, అలా కాదు, మీరొక అర్పణమును సిద్ధపాటు చేసుకోండి, నేనొక అర్పణమును సిద్ధపాటు చేసుకుంటాను. ఎవరు అర్పణానికి దేవుని అగ్ని వచ్చి దహించి వేస్తుందో అతడు నిజమైన దేవుడు అంటే అప్పుడు జనులందరూ బాగుంది ప్లాన్ బాగుంది అని చెప్పి అందరూ సమకూడారన్నమాట. మొదటి అవకాశము పిక్కేసుకోగానే ఎవరికి వస్తుంది? కొంతమందికి పాకిస్తాన్కి, ఇండియాకి ఎవరికి వచ్చినట్లుగా. ఏలియా ఆ పిక్కు కూడా వేయకుండా మొదట మీరే ప్రార్థించండి అని వాళ్ళకి అవకాశం ఇస్తే ఒక ఎద్దును దూడను తెచ్చారు, తెగ కోసేశారు. వాళ్ళు ఒక బలిపీఠమును తయారు చేసుకున్నారు, దాని మీద పెట్టుకున్నారు. ఇక ప్రార్థనలు చేశారండి. వాళ్ళు ఎంత ప్రార్థన చేశారంటే క్రైస్తవుడు ఈరోజు ప్రార్థన చేయట్లేదు ఆ విధంగా. చూడండి, నా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 25వ వచనం. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమియో క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు చెప్పండి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు వాళ్ళు ఏమని పిలిచారు? బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసేది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? ఒక అన్య దేవతకు అంతగా వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారే, మరి మనం ఇంకెంతగా ప్రార్థన చేయాలి? ఇంకెంతగా మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుణ్ణి వేడుకొనాలి? చూడండి, ఆ దేవతని ఇంకా ప్రార్థన చేయడం మొదలుపెట్టారంటే 12 గంటల వరకు, మధ్యాహ్నం వరకు బయలా బయలా అని చెప్పి కేకలు వేయటం మొదలుపెట్టారు. ఇంకా ఇలా కాదని చెప్పి ఇంకా స్టైల్ మార్చాలి, ప్రార్థన స్టైల్ అని ఇంకొకప్పుడు బ్లేడ్లు తీసి కొనుక్కోవడం మొదలుపెట్టారు అన్నమాట. ఒళ్ళంతా కోసుకొని ఆ రక్తం చూసైనా మా దేవుడు దిగొస్తాడు అని పెద్ద పెద్ద కేకలేసి ఒకరికొకరు పురుకొల్పుకుంటూ, అందులో ఏ ఒక్కరు చల్లబడుతున్నా అందరూ చల్లబడిపోయి ఉండేది. అందరూ పురుకొల్పుకుంటూ, మనం ఇక్కడి నుంచి ఒకరు పురుకొల్పున్నా సరే ఒక్కోసారి ఈ స్టార్ట్ చేయలేదన్నాడు, ఆ స్టార్ట్ చేయలేదు, ఈ స్టార్ట్ అలాగే. డానీ మూడి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, తెలుగు వాళ్ళకి స్టార్టింగ్ ప్రాబ్లం. స్టార్ట్ అయితే ఆగుతారంటే అది కూడా లేదు, కంటిన్యూ వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఆగాలి అనేది కూడా ఉండదు అనమాట. ఇంకా వీళ్ళు ప్రార్థనలు మొదలుపెట్టారు, పెద్ద పెద్ద కేకలేసి మొదలుపెట్టారు. బైబిల్ గ్రంథంలో ఒకే ఒక ప్రవక్త అండి ఇతర దేవతలను వెటకారంగా మాట్లాడిన ప్రవక్త ఎవరంటే ఏలియా ఒకడే. ఏమని అన్నాడు తెలుసా? ఇంకా గట్టిగా ప్రార్థనలు చేయండి, వాడు పడుకొని ఉన్నాడేమో, లేపుదూరు మీరు ప్రార్థన చేయండి,
వాడు ఇంకా చాలా దూరంగా ఉంటాడు, ప్రయాణంలో ఉండుంటాడు, నడుచుకుంటూ వస్తున్నాడేమో, ధ్యానం చేస్తున్నాడేమో మీ గుర్తు రావడానికి వెళ్ళాలా లేదా అని ఎన్ని కామెంట్స్ చేశాడు. అలా కామెంట్ చేస్తుంటుంటే వీళ్ళకి పౌరుషం వస్తుంది, ప్రార్థన చేయాలి. మనల్ని ఎవరైనా కామెంట్ చేస్తే పౌరుషం వచ్చి ఆడు గురించి ప్రార్థన చేయాలి. అదే తెలుసా, మనల్ని ఎవరైనా కామెంట్ చేస్తారు వాడే రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి. ఏలియా అంతగా వారిని పురుకొలిపి ఎందుకు చేసేటంటే మీరు ఎంత చేసినా రావడానికి సంగతి ఆయన ముందే తెలుసు. దేవునికి స్తోత్రం కలిపి అందరితో బాబు ఇప్పుడు దాకా కష్టపడ్డారని కాకుండా చెమటలే తీసుకుని పక్క కూర్చొని మీరు అందరం చెప్పి కూర్చున్న తర్వాత అప్పుడు తీసి బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనే బలిపీఠము క్రింద పడిపోయింది. ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో ప్రార్థన అనే బలిపీఠం కింద పడిపోయింది. చాలా మందికి ప్రార్థన అనే బలిపీఠము లేదు, స్తుతులు అనే బలిపీఠము లేదు, ఆరాధన అనే బలిపీఠము లేదు. రాత్రి 1 గంట 2 గంటల వరకు ఫేస్బుక్లో ఆన్లైన్లో ఉంటున్నారు కానీ ప్రార్థనలో లేదు. మా ఆవిడ అన్నది నేను ఫేస్బుక్ పెద్దగా చూడండి, యాక్చువల్ వారంకి ఒకసారి నెలకు ఒకసారి చూస్తుంది. రోజు మా ఆవిడ చూస్తుంది. మా ఆవిడ ఒక మాట ఉంది, కొంతమంది పేరు చెప్పి ఎప్పుడు చూడు ఫేస్బుక్లో ఆన్లైన్లో ఉంటుంది అంటే నీకు ఎలా తెలుస్తుంది అని అప్పుడు చెప్పింది అన్నమాట. పక్కన గ్రీన్ బటన్ ఉంటుంది, అది ఆన్లైన్లో హోమ్ అండి ఆన్లైన్. ఈ టైం దాకా ఏం చేస్తున్నావు అని పంపించాను బాగోదు, అందరూ చూస్తారు. ఓహో అలాగా. ఎప్పుడు చూడు 24 hours ఆన్లైన్లో ఉంటారు కొంతమంది. ఒక పాస్టర్ గారు ఇచ్చారు 24 hours స్కైపే ఆయనకి. 24 hours స్కైప్ అనమాట. ఏ టైంలో అయినా స్కైప్లోనే ఉంటాడు. అది మరి ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు, బైబిల్ ఎప్పుడు చదువుతున్నాడు, ఎప్పుడు కన్నీరు కారుస్తున్నాడు? ఇదే ఫేస్బుక్ సిస్టమ్ పౌలు కాలంలో ఉండుంటే దాన్ని పక్కన పెట్టమని బోధించుండేవాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వాడచ్చు, దేవుని కొరకు వాడదు. అంతేగాని ఒకడు ఫేస్బుక్లో పెట్టాడు ఐ హ్యావ్ నైస్ ఫుడ్ విత్ నైస్ బ్రదర్. వాడు ఏం తిన్నాడో కూడా మాకు అవసరం చెప్పు. ఎగ్ కర్రీ అంట బాగుందంట. ఈరోజు ఉదయాన్నే మా ఇంటి బయటకు వెళ్తే ఒక పువ్వు కనిపించింది, చాలా బాగుంది, అందరూ చూడండి అని ఆ పువ్వు గురించి ఒక ఫోటో. ఇది టైం అంతా వ్యర్థంగా ఫేస్బుక్లోను, ఇంటర్నెట్లోను, ఈమెయిల్లోను, ఇంకా ఏమీ లేకపోతే ఫోన్లతోనూ గడుపుతారు కానీ ప్రార్థనలో గడపరు. ఈ బలిపీఠాలన్నీ పడిపోయిన బలిపీఠాలు. ఈ బలిపీఠాలన్నీ ఏం చెప్పండి, పడిపోయిన బలిపీఠాలు. ఎప్పుడైనా అర్ధరాత్రి 1 గంట వరకు నువ్వు ప్రార్థనలో గడిపావు ఒంటరిగా. నేను ఈ వాక్యం చెప్తున్నట్టు ఊరికనే చెప్పట్లేదు తెలుసా. ఎన్నో రోజులు గడిపాను నేను, ఎన్నో రోజులు. నేను చెప్తున్నాను ఇప్పుడు ఉన్న జీవితం కంటే కూడా ఇంతకు ముందైతే కనీసం 5 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఒకరోజు. రాత్రి 10 గంటల దాకా డ్యూటీ చేసి వచ్చిన 11 గంటల వరకు బైబిల్ చదివి 11 నుంచి 12 వరకు ఆ దిమ్మ మీద మోకరించి ప్రార్థన చేసుకుని ఇంటికి పడుకుంటాను. చాలా ఈరోజు కూడా నా టైం 1 గంటకే పడుకుంటుంది, ముందు పడుకుంటుంది. ఇప్పుడు ఐఫోన్లో బైబిల్ వచ్చాయి కదా, బైబిల్ మామూలు కూర్చొని చదివి 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 పడుకోగానే నిద్ర రాదు. చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంటుంది, పడుకోగానే ఎలాగుందని చెప్పి అప్పుడు కూడా చదవటం మొదలుపెట్టాం. ఒకే రోజులోనే మత్తయి సువార్త పూర్తి చేస్తాం. మనం దేవుడితో ఏం గడుపుతుంటాం. ఎంతోమంది క్రైస్తవుల బలిపీఠాలు కింద పడిపోయి ఇప్పుడు నేను చెప్తున్నాను బాగు చేసుకోండి. బలిపీఠములను బాగు చేసుకోండి. మీ ప్రార్థన అనే బలిపీఠములు, స్తుతులు అనే బలిపీఠములు, మీ సహనము అనే బలిపీఠములు, సహనము కోల్పోవడం నీ బలిపీఠం కింద పడిపోయినటువంటి స్థితి బాగు చేసుకోండి. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. ముందు బలిపీఠమును బాగు చేసి క్రమంగా కట్టెలను పేర్చి బలిపీఠాన్ని ముందు సిద్ధపరిచాడు. వీరికిలా ఉదయం నుండి సాయంత్రం దాకా కేకలేసి ప్రార్థన చేయలేదు, చిన్న ప్రార్థన చేశాడు. అగ్ని దిగొచ్చి బగ్గుమని కాలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు మన ప్రార్థన ఉండాలి, అటువంటి ప్రార్థన. మన బలిపీఠములు బాగు చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవు ఒక బలిపీఠం, పడిపోయిన బలిపీఠం ఉంటే దేవునికి ఏమొస్తుందండి? స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లునుగా, స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లునుగా.
అది ఫేస్బుక్ పేరుకే కానీ ఎవడి ముఖం అందులో కనబడు, ఫోటోలు తప్ప కనబడుతున్నాయి. ముఖాముఖి చూసి దేవునితో ప్రార్థించే అనుభవాలు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అసలు ఫేస్బుక్ ఏదంటే ఇది దేవునికి స్తోత్రం. ఇందులో నుంచి దేవునికి చాటింగ్ చేయండి. దేవునికి స్తోత్రం. 24 hours ఆన్లైన్లో దీంట్లో ఉండండి. అది దేవుడు కోరుకుంటుంది. మనం బలిపీఠములను బాగు చేసుకుందాం. నాకు కూడా ఒక ఫేస్బుక్ ఉంది, కానీ అది వాడేటప్పుడే ప్రేయర్ మీటింగ్కి పెడుతున్నాం ఈ మధ్యకాలం. ఎందుకంటే జరుగుతుందో తెలియాలి అందరికీ సత్యాన్ని. ఇష్టసారం భోజనాల గురించే పెట్టుకుంటే, మా ఇంటి దగ్గర కోడి చచ్చిందని దాని గురించి పెట్టుకుంటే, ఇంకా అన్న చెత్తంతా అందులో పెట్టుకుంటే మన ప్రేయర్ గురించి ఎందుకు పెట్టుకోకూడదు? కొంతమంది మరి ఆ కోడి చచ్చిపోయిన దానికి కూడా లైక్ కొట్టారు. లైక్ అట్ట దానికే 300 లైక్లు. ప్రార్థన పెడితే ఎవడన్నా లైక్ కొడతారని చూస్తే ఎవరో నాకు తెలిసి ఎక్కువగా ప్రార్థన గురించి లైక్ కొట్టారు ఆ సుధాకర్ బాలు 4-5 ఉన్నారు మన వాళ్ళు చర్చిలోని రాయ్ గారు, వాళ్ళు మాత్రం లైక్ అని పెడతారు. మిగిలిన అందరూ చూస్తారో చూడరో నాకు తెలియదు. కానీ భోజనం చేసామంటే లైక్, బయటికి వెళ్ళామంటే లైకు, మీ బట్టలు బాగున్నాయంటే లైకు, ఈరోజంతా ప్రార్థన చదివని ఎవడని పెడితే ఎందుకు మనం చేయలేదని బాధ కదా, దానికి లైక్, నో లైక్. అది కాబట్టి పడిపోయిన బలిపీఠములను బాగు చేసుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన ప్రార్థనా జీవితమును, స్తుతులనే జీవితమును బాగు చేసుకుందాం. 2వ మాట మీకు చూపెడుతున్నాను. హోషేయ గ్రంథము 10వ అధ్యాయములో 8వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. తొందరగా రాసి పేపర్ ఇచ్చేయండి నాకు. హోషేయ 10:8. ఇశ్రాయేలు వారు పాప స్వరూపమైన చాలు ముళ్ళ చెట్లను కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. అసలు ముళ్ళ కంపలు తీసుకెళ్ళి బలిపీఠం పెడితే కాలిపోవాలి, కానీ అక్కడ చెట్లే కాసేస్తాయి. చూడండి మరి కొంతమంది బలిపీఠం ఎలాగుందంటే వాడకం లేని బలిపీఠం అనమాట. అక్కడ వాడకం లేని బలిపీఠం ద్రాక్ష చెట్లు, మామిడి చెట్లు, యాపిల్ చెట్లు పండవు. మీరు ఖాళీగా ఒక స్థలాన్ని వదిలేండి, అక్కడ అలా గడ్డి పెరిగి ముళ్ళకంపలు పెరిగిపోతుంటాయి. ఖాళీకి వదిలేస్తే అక్కడ ద్రాక్ష చెట్టు వచ్చేస్తుందా, ఆటోమేటిక్గా ఒక జాంకాయ చెట్టు వచ్చేస్తుందా? రాదు. ముళ్ళ చెట్లు పెరిగిపోతానంటే బలిపీఠాల మీద. బాబోయ్ ఎంత ఘోరం అండి ఇది. అసలు ముళ్ళంటే ఏంటో తెలుసా? బైబుల్ గ్రంథంలో ఆది కాండంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఈ ముళ్ళ చెట్లను చేయలేదు, గచ్చు పొదలను చేయలేదు, ముళ్ళలను దేవుడు సృష్టించలేదు. ఎప్పుడైతే మానవుడు పాపములో పడిపోయాడో దేవుడు శపించాడు కదా, అప్పుడు ఈ గచ్చు పొదలు మొలిచాయి. ఆది కాండం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి చూడండి. ఆది కాండం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఏమని రాయబడింది చదువు తమ్ముడు. నీవు నీ భార్య మాట విని తినవద్దని ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలములో నీవు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ పంట తిందు. అది ముళ్ళ తుప్పలను గచ్చు పొదలను నీకు మొలచు. అది అంటే ఏంటి చెప్పండి? దేవుడి శాపం ఏమైంది? ముళ్ళులు వస్తాయి. బలిపీఠం మీద ముళ్ళులు వచ్చాయంటే చూడండి ఎటువంటి శాప స్థితిలో ఉంది. ఆలోచిస్తున్నారా? ప్రార్థన అనే బలిపీఠం మీద ముళ్ళు కంపలు ఉన్నాయి, గచ్చు పొదలు ఉన్నాయి, ముళ్ళ చెట్లు ఉన్నాయి. అంటే మరి ఎటువంటి ప్రార్థన, ఎటువంటి స్తుతులు, ఎటువంటి ఆరాధన దేవుడికి మనం ఇవ్వాలి? ముళ్ళ కంపలా? చెప్పండి గట్టిగా. మన ప్రార్థన జీవితం మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. శాపానికి గుర్తు ముళ్ళు కంపలు, శోధనకు గుర్తు ముళ్ళు. పౌలు అంటాడు, నా శరీరములో ఒక ముళ్ళు కలదు, అది సైతానుదే అని చెప్పుకున్నాడు. దేవుని మూలంగా సైతాను వలన ముళ్ళు వచ్చిందంట. అది ముళ్ళేంటి? శోధన అని అన్నాడు. శోధన అనే ముళ్ళు బాగా పెరుగుతున్నాయి. ముళ్ళు అనేది శాపానికి సాదృశ్యము అని బైబిల్ చెప్తుంది. ముళ్ళు అంటే ఇంకోటి కూడా ఉంది చెప్పిన. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే
చెట్లు మీటింగ్ అక్కడ కనబడుతుంది. విఎస్ఎస్సి మీటింగ్ లాగా చెట్లు మీటింగ్ అక్కడ కనబడుతుంది. అక్కడికి కొన్ని చెట్లు వచ్చి ద్రాక్ష చెట్టును అడిగాయి. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలమని మనవి చేయగా ముళ్ళ పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరినట్లయితే రండి నా నీడని ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి మిమ్మల్ని బయలుదేరి. దానికి ముందు ద్రాక్ష చెట్టు కడితే దేవునికి మాధుర్యమైనటువంటి ద్రాక్ష రసము నేను ఇవ్వక మానేసి మీ దగ్గర రాజుగా వస్తానా అని ద్రాక్ష చెట్లు అన్నాయి. ఒలివ చెట్లు అడిగితే దేవుడికి అవసరమైనటువంటి ఒలివాయలు నేను ఇవ్వటం మానేసి మీకు రాజుగా ఉండటానికి నేను వస్తానా అని అవన్నీ మొల్ల చెట్టు దగ్గరికి వెళ్ళి అడగగానే మీరు నన్ను నిజంగా రాజుగా పెట్టుకున్నట్లయితే పర్వాలేదు, లేదంటే మాత్రం నేను ఒప్పుకోను, మొత్తం అంతా అగ్నిలా వచ్చి కాలి మాడి మసిపోతావు అని చెప్పుకుంటుంది. ఇక్కడ కనబడుతున్న ముళ్ళు ఏంటో తెలుసా? అధికారము కోరుకునే ముళ్ళు, ఘనత కోరుకునే ముళ్ళు. ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత కిందకి దించామనుకో ఒప్పుకోరు. మొన్నే స్టార్ అప్ దగ్గరికి వెళ్ళి నోట్ 2 లైన్ తీసుకున్న ఐఫోన్ లైన్ 2 years పూర్తి అయిపోయింది కదా. అందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని లెవెల్స్ ఉన్నాయి. పై లెవెల్కి వెళ్ళి కింద లెవెల్కి వస్తావంటే ఒప్పుకోరు, కింద నుంచి పైకి వెళ్తే ఒప్పుకుంటారు అని చెప్పారు. చాలామంది అంతే, ఒకసారి హై పొజిషన్లో ఉన్న తర్వాత కాస్త తక్కువ స్థితిలో సంఘంలో ఉండాలంటే ఉండలేదు. ఒకప్పుడు పాడేవాడు, ఒకప్పుడు ఆడేవాడు, ఒకప్పుడు వాక్యం చెప్పేవాడు, నన్ను ఇలా పక్కన పిలుస్తాను అని ఉండలేరు. అలవాటు అయిపోయింది కదా. అధికారం కోరుకునే ముళ్ళు, ఇలాంటి ముళ్ళు కంపలు ఆధ్యాత్మిక జీవితం మన ఆధ్యాత్మిక జీవితం అనే బలిపీఠం మీద ముడిచిపోతున్నాయి. శాపం అనే ముళ్ళులు, ఇంకోటి అధికారం ఘనత కోరుకునే ముళ్ళులు ఎంతమంది బలిపీఠాల మీద ఉన్నాయండి. ఇంకా అక్కడ ఆరాధన ఎలా వస్తుంది చెప్పండి. ఇంకొక ముళ్ళు గురించి చెప్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు విత్తనముల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒకడు విత్తుతూ వెళుతుంటుండగా కొన్ని త్రోవ పక్కను, కొన్ని రాతి నేలను, కొన్ని ముళ్ళ పొదను, కొన్ని మంచి నేలను పడ్డాయట. ఆ ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనములను గురించి వివరము 19వ వచనంలో ఉంది. చూడు 4:19. ఇతరులు ముండ్ల పొదలోని విత్తబడిన వారు వీరు వాక్యం వింటారు గాని ఐహిక విచారమును ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల నుంచి వచ్చి వాక్యమును అణిచివేయటం వలన చూసారా? ఇప్పుడు విత్తనాలు వేసినప్పుడు అది అలా మొలకెత్తుతుంటుంది కదా. ఇప్పుడు వాక్యమును విత్తనం వేయగానే ఆ ఆధ్యాత్మిక జీవితం అలాగా మొక్కలా పెరుగుతూ ఉంటుంటుంది. ఇక ముళ్ళులు వస్తాయి. ఏమంటే ధనమోసం అనే ముళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటి? ఐహిక విచారం. రేపు ఏం జరుగుతుందో, ఇలాగేమో చాలా వయసు అయిపోతుంది, ఇంకా పెళ్లి కాలేదు, అవుతుంది అంటారా? ఇంకా ఇప్పుడే పెళ్లి చేసుకుంటే పిల్లల్ని ఎప్పుడు కంటారు, వాళ్ళు ఇప్పుడు పెద్ద అవుతారు, ఏంటి జీవితం అని అనుకునే వాళ్ళు లేరు. చాలామంది అనుకుంటారండి, టైం వేస్ట్గా నేను సింగపూర్లో గడిపేస్తున్నానేమో అని ఆలోచన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేయాలి. ఎన్ని ఆలోచనలో మనుషులకి అంతా ఫ్యూచర్ ప్లానింగే. అది ఇవన్నీ పెట్టుకుంటుంటే ఈ ముళ్ళులు అనిచేవు విత్తిన వాక్యం ఏమో నేను వచ్చి విత్తాను అనుకో, రేపు దినమును గురించి మీరు చింతించకూడి అని దేవుడు చెబుతున్నారు. రేపు దినమును గురించి మీరు ఆలోచించకండి. రేపు ఏమి జరుగుతుందో, ఏమి తిందునో, ఏమి ధరించుకుందునో అని ఆలోచించకండి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ మీకు వచ్చునంటే నువ్వు మాట అలా ఉంచు, రేపు ఏం జరుగుతుంది నేను ఆలోచించుకుంటారు అన్నట్టు. ఇవన్నీ ముళ్ళులే ఆధ్యాత్మికంగా ఎదగ. నువ్వు ధన మోసము, ఇంకోటి ఏంటి ఆపేక్షలు, అది కోరుకోవాలి, ఇది కోరుకోవాలి, అలా చేసేయాలి, ఇలా చేసేయాలి, ఒక కోరికలు ఉంటాయి, దాన్ని ఆపేక్షిస్తుంటారు. దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఈ బలిపీఠం మీద ముళ్ళు పెరిగిపోతున్న పట్టించుకో, కత్తిరి పట్టుకొని శుభ్రంగా కట్ చేయండి. అలా చూడు సింగపూర్లోని మొక్కలు పెరిగిపోయి అలా పెరిగిపోతుంటే పట్టుకొచ్చి నీట్గా కట్ చేసేస్తుంటారు. అలా కట్ చేసేస్తుంటాను పెరుగుతున్నవన్నీ. శుభ్రంగా బలిపీఠాన్ని క్లీన్ చేయండి. దేవునికి స్తోత్రం. బాగా క్లీన్ చేసి స్తుతి ఆరాధన అర్పించండి. హల్లెలూయా. మరలా పాడుదాం. స్తుతి ఘన మహిమలెల్లా
నీకే చెల్లునుగా. బలిపీఠములు, ప్రార్థన అనే బలిపీఠములు, స్తుతి అనే మన ఆధ్యాత్మిక జీవితంలో బాగు చేసుకుందాం. ముళ్ళ తప్పలు పెంచకండి, పడిపోయిన బలిపీఠములాగా ఉంచటం. కొందరు బలిపీఠాలకి సమాధానం ఉండదు. సమాధానము లేని బలిపీఠాలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. సమాధానము లేని బలిపీఠమును గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయములో రాయబడింది. ఇద్దరు సహోదరుల గురించి రాయబడింది. నీవు అర్పణము అర్పించటానికి బలిపీఠము దగ్గరికి వస్తావు, చూసావు. ఆ బలిపీఠము దగ్గరికి నీ అర్పణమును తీసుకొని వచ్చినప్పుడు నీకు విరోధముగా ఏ సహోదరుడైనా ఉన్నా, నీవు బలిపీఠం మీద అర్పణ అర్పించుచుండగా, నీవు బలిపీఠం మీద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఏమైనా అక్కడ నాకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. తర్వాత వచ్చి నీ అర్పణ తర్వాత వచ్చి అర్పణము అర్పించు. సహోదరుల మధ్య సమాధానం ఉండదు. బలి అర్పణ, స్తుత్యారాధనలు, వందనాలు, ఘనతలు, చప్పట్లు అన్నీ ఎందుకండి? సమాధానం లేకుండా. ఆరాధన కంటే సమాధానం ఇంకా గొప్పదని. హల్లెలూయా. ఇతరులతో సమాధానం లేకుంటే ఎలాగ ఆరాధించగలం మనం ప్రభువుని? నీ పెద్ద కేకలు అవసరం లేదు దేవుడికి. నీ మనసు సమాధానకరంగా ఉండాలి. దేవునితో సమాధానం ఉండాలి, మనుషులతోనూ సమాధానంగా ఉండాలి. యేసు ప్రభువు మనలను క్షమించాడు కదా. మన ఎంత ఘోర పాపులం అయిన దేవుడు మనలను క్షమించేశాడు. కానీ క్షమాపణ పొందిన మనము ఇతరులను క్షమించకపోతే మన ప్రార్థన ఆలకించడని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? క్షమాపణ పొందిన మనము ఇతరులను క్షమించకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఎక్కడ చెప్పాడు? చెప్పాలి. ఎక్కడ చెప్పాడు? బైబిల్లో చెప్పాడు, తెలుసు. ఎక్కడ? పరలోక ప్రార్థనలోనే చెప్పాడు. ఇతరుల రుణములను మేము క్షమించినట్లుగా మా రుణములను మీరు క్షమించండి. మా రుణములు మీరు క్షమించినట్లుగా మేము ఇతరులను క్షమించినట్లుగా సహాయం చేయండి అని అనట్లేదు అక్కడ. మేము ఇతరులకు క్షమిస్తుండగా మీరు మమ్ములను క్షమించండి అని ప్రార్థన చేయమని. అది రక్షింపబడిన వారికి. ఇంకొక చోట ఉపమానం కూడా చెప్పాడు ప్రభు. ఏమని చెప్పారంటే, ఒకటి గట్ట 1000 రూపాయలు అప్పు అంట. అప్పు తీర్చలేక అతడి దగ్గరికి సైనికులతో తీసుకొచ్చాడు. రాజు అడిగాడు, ఏమయ్యా నాకు 1000 రూపాయలు అప్పు అవ్వాలి, ఎన్నిసార్లు ఇంటి చుట్టూ తిరగాలి, నా మనుషులు పంపించాలి, ముర్రబుద్ధి లేదా నీకు? నా 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తాను అంటే, అయ్యా పేదోడు నువ్వు ఒక పూట తింటే ఒక పూట తింటలేదు, ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నట్టు ఎక్కడ తేవాలి, నా తల తాకట తెచ్చే నీకు ఇస్తాను, మరి ఉన్నప్పుడు ప్రస్తుతం అయితే నేను ఇవ్వలేనంటే వెంటనే అతను నవ్వేసి, సరే నువ్వు నాకు ఇవ్వద్దు వెళ్ళిపో అన్నాడు. ఇంక బయటకు వచ్చాడు, అప్పు పోయింది కదా, బయటకు వచ్చాడు. దారిలో ఇతనికి ఒక 50 రూపాయలు అవడవాలి. 50 రూపాయలు ఎప్పుడు ఇస్తావరా అని గట్టి పట్టుకొని పిట్టు పట్టుకొని 4 బాది అడిగాడు. ఆ సంగతి, అయ్యా 1000 రూపాయలు వదిలేశారు కదా మీరు, వాడు వెళ్ళి 50 రూపాయలు ఇంకోటి పట్టుకోడంటే వాడిని తీసుకొని జైలు వేసాడు అన్నాడు. అన్నాడా లేదా? మనము ఇప్పుడు క్షమాపణ పొందాం, ఇతరులకు క్షమించకపోతే మనం తీసుకెళ్ళి ఎక్కడేసేస్తారు? దేవుడు జైలు వేరు, మన జైలు వేరు. దేవుడు జైలు పాతాళం. అక్కడ కటిక చీకటిలో బంధించి భద్రపరిచించుతారు. కాబట్టి సమాధానం అనే బలిపీఠము మనం కట్టుకోవాలి. సమాధానం అనే బలిపీఠమును కట్టుకోవాలి. హల్లెలూయా. మరి కొందరి జీవితాల్లో చూస్తే 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. 3వ వచనంలో
మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో ఈ బలిపీఠము బద్దలై ఈ బలిపీఠము బ్రద్దలై బద్దలైపోయి చాలు బ్రద్దలైపోయి కొంతమంది బలిపీఠం ఏమైపోయిందంటే బద్దలైపోయిందండి. ఇంకా బద్దలైపోయిందంటే ఇంక దాన్ని ఎవడతికిస్తాడు చెప్పండి? బద్దలైపోయింది, విరిగిపోయి పక్క పడిపోయింది, ఉపయోగం లేకుండా అయిపోయింది. కొందరు విశ్వాసము ఓడ పగిలిపోయినట్లు పగిలిపోయింది. అది జి రాజారావు గారు అని సేవకులు ఒక మాట చెప్పారు, శ్రద్ధగా వినండి. ఏమని చెప్పారంటే, దేవుని సన్నిధికి వెళుతున్న ప్రతివాడు భక్తుడని మనము చెప్పలేము. ఏమని చెప్పారు? భక్తులని మనము చెప్పలేము. ఎవరు చెప్పగలరండి వస్తున్నంత మాత్రాన్ని భక్తిపరుడని? కానీ ఎవడైనా దేవుని సన్నిధికి వెళ్ళకుంటే ఇంట్లో ఉన్నాడంటే భక్తిహీనుడని మాత్రం చెప్పొచ్చు అని చెప్పారు. ఏం చెప్పారు చెప్పండి? ఎవడైనా దేవుని సన్నిధికి వెళ్ళకుంటే మానేసి ఇంట్లో ఉన్నాడంటే వాడు భక్తిహీనుడని ఖచ్చితంగా చెప్పొచ్చు. అవును, భక్తికి వెళ్ళు, భక్తి చేయడానికి వచ్చేవాడు వాడు భక్తిపరుడో లేదో వాడు అంతరంగాన్ని చూసి మనం చెప్పలేం. కానీ ఒకడు ఉండిపోయాడంటే అది కంటికి కనబడుతుంది, భక్తిహీనుడు కాబట్టి ఉండిపోయాడని కనబడుతుంది. ఆలోచించాం. భక్తి దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన పెద్ద బైబుల్ కానీ చిన్న బైబుల్ కానీ లేదా ఐఫోన్ బైబుల్ కానీ పట్టుకొచ్చినంత మాత్రం భక్తుడని చెప్పలేము. ఏవైనా ప్రసంగాలు చేయొచ్చు నాకులాగా, భక్తిపరుడని చెప్పలేము. కానీ మానేసి మూల కూర్చున్నాడు ఇంట్లో ఉన్నాడంటే అది భక్తిహీనుడని చెప్పగలం అని జి రాజారావు గారు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎవరు చెప్పారు? సుదర్శన్ రావు చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధి మానకండి. భక్తిహీనుడు అని తెలిసిపోద్ది ఇతరులకి. ఎందుకు మానకూడదు? భక్తిహీనుడు అని తెలిసిపోతుంది. ముందు భక్తి పరులను కాపాడుకోవడానికైనా రండి, తర్వాత వచ్చాక భక్తి గురించి నేర్చుకుంటారు. హల్లెలూయా. మానకండి దేవుని సన్నిధి. కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకోండి. సమాజముగా కూడుకుంటే కొందరు మానుకుంటారు. ఒకరోజు నన్ను ఒకరు అడిగాడు, అన్న మరి ఒక్కడు ఒక సంఘం అంటావా నాన్న? ఎవరు లేనప్పుడు ఒక్కడు ఒక సంఘమే కదా మరి పద్ధతి అయితే. ఏ చెట్టు లేని దగ్గర ఆవుదం చెట్టే మహావృక్షం అన్నారు. ఎవరు లేనప్పుడు ఒక్కడే ఉన్నాడు ఆడే మహావృక్షం కదా అన్నా అనమాట. అనగానే ఒకడు ఒక సంఘం అయితే ఇంకెందుకని నీ చెప్తున్నాడు మానేతని మనిషి మానేశాడు చర్చికి. అందరు అది మానేయడానికి అడిగాడని సంగతి నాకు తెలియదు. మీరు చూడండి, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే ప్రార్థన కాదన్నా. ఎంతమంది ఉండి ఎంతమందిలో ప్రార్థనలు ఆరాధనలు చేస్తేనే ఇంటికి వెళ్ళి ఐఫోన్లతో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఒక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటారా? టీవీ దగ్గర కూర్చుంటాడు చెప్పండి? 24 hours ఆన్లైన్లో ఉండొచ్చు చెప్పండి. మనం బలిపీఠములు బాగు చేసుకుందాం. అందరూ లేచి నిల్చోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మన తప్పులు ఒప్పుకుందాం. ప్రభువా, నా బలిపీఠములు సరిచేసుకుని నిత్యము ఆరాధన, నిత్యము స్తుతులు, నిత్యము ప్రార్థనలు